ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఎగ్ మసాలా గ్రేవీని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే ఒక యాలక్కాయ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని అందులోకి కొద్దిగా బిర్యానీ ఆకును వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు ఇలా మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ మొత్తాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి మసాలా గ్రేవీ కర్రీని ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. దీన్ని చపాతీ, రైస్, రోటీ ఎందులోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.